పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయలు పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్ళు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరుగు అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాల్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయిన దిశ. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా దిశ పోయినసారి అయితే దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అనేక సంక్షేమాలు, బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాను ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వరకు తీసుకుపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4,000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోనే మొట్టమొదటిసారి ఒకరిద్దరికి అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు, దేశంలో ఎక్కడా విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ 2,016, కర్ణాటక 64,600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200. మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200. ఉత్తరప్రదేశ్ 1,000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 రూపాయలు, 60 నుంచి 79 వయసు వరకు 750, 80 సంవత్సరాలు పైబడితే 1,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొదటి తారీఖుని ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి
వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.